అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో రాజకీయం వేడెక్కుతోంది. అధికార విపక్షాలు పరస్పరం విమర్శలతో పొలిటికల్ హీట్ మరింతగా రాజుకుంటోంది. అయితే బీజేపీని ఇరుకున పెట్టే క్రమంలో కాంగ్రెస్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. బీహార్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ దివంగత మాతృమూర్తి ఏఐ వీడియో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో కొందరు ప్రధాని మోదీ తల్లిని దూషించడం ఇటీవల వివాదాస్పదం అయ్యింది. చనిపోయిన తన తల్లిని రాజకీయాల్లోకి లాగుతున్నారని మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. అయినా బీహార్ కాంగ్రెస్ నేతల తీరులో మార్పు లేదు. తాజాగా ప్రధాని మోదీతో ఆయన తల్లి కలలో కనిపించి నిందిస్తున్నట్లుగా ఏఐ వీడియోను సృష్టించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో లైన్లో నిలబడినప్పటి నుంచి బీహార్లో పోస్టర్ల ఏర్పాటు వరకు పలు అంశాలను ఇందులో ప్రస్తావించారు. రాజకీయాల కోసం ఇంకెంత దిగజారుతావని ప్రధాని మోదీని ఆయన తల్లి అన్నట్లుగా వీడియోలో సంభాషణలు పొందుపరిచారు. ఈ వీడియోపై బీజేపీ భగ్గుమంది దేశంలో మహిళలు అందరినీ అవమానించినట్లేనని ఆక్షేపించింది. ఇది కాంగ్రెస్ డిఎన్ఏ అంటూ మండిపడింది. The Congress party today under Rahul Gandhi, which used to be once India's largest party, is a party that is reduced to either lying or creating fake videos or creating fake narratives to confuse the people of India. There is not an inch or ounce of national service or service to the people, or indeed doing anything good for people or the country in their DNA. And we have seen it. We have seen it in Kerala, where their elected MLA has been accused of molesting women.